అంటే అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోండి. ఎస్, యువర్ రైట్. కానీ దాని మొదట మరొక మాట ఉందండి, దేవుడికి లోబడి ఉండుడి. హల్లెలూయా. దేవుడికి లోబడిన వారికి మాత్రమే అపవాది పారిపోతాడు. సో కాబట్టి దేవుడు లోబడడం అంటే ఆయన వాక్యానుసారంగా మనం జీవించడం, ఆయన ప్రార్థన పూర్వకంగా విశ్వాసంలో మనం ఎదగడం. ఎప్పుడైతే మనము ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆయన ఆజ్ఞకి, ఆయన మాటకి, దేవుడి యొక్క చిత్తానికి మనం నడుస్తూ ఉంటామో అప్పుడు అపవాదిని ఎదిరించాలి. అప్పుడు వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. సో కాబట్టి ప్రభా అపవాదిని తీసి, అపవాదిని తోసి అని మనం ప్రార్థనలు చేస్తుంటాము. ఆ ప్రార్థనలు చేయకూడదు. ఎందుకంటే ఒకవేళ అపవాది ఆకాశంలో పరలోకానికి వెళ్తాడు, పరలోకం నుంచి ప్రభు అపవాదిని తోలేస్తాడు. సో భూమిని దేవుడు మనకిచ్చాడు. సో కాబట్టి మనం ఏం చేయాలి? అపవాదిని ఎదిరించాలి. ఎప్పుడు? దేవుడికి లోబడి. దేవుడికి లోబడితేనే అపవాదిని మనం ఎదిరించగలము. హల్లెలూయా. దేవుడికి లోబడితేనే అపవాది మనల్ని చూసి పారిపోతాడు. హల్లెలూయా.